హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ క్విక్ రెసిపీస్లో ఎపిసోడ్ 1 అయితే రస్కుల హల్వాతో అయితే స్టార్ట్ చేశాను. ఇదైతే చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ గీ వేసుకోవాలి. అది హీట్ అయిన తర్వాత దాని మీద జస్ట్ రస్కులు పెట్టుకుని రస్కుల్ని టోస్ట్ అయ్యేదాకా ఉంచుకోవాలి. జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేదాకా ఉంచి తీసేసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలన్నమాట. ప్లేట్లో పెట్టుకుని రస్కులను అయితే చిన్న చిన్న పీసెస్ కింద బ్రేక్ చేసుకుని చల్లారనివ్వాలి. అండ్ అది చల్లారే లోపల ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లోకి 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. స్వీట్నెస్ ఇంకా కావాలంటే 1.5 కప్ వరకు వేసుకోవచ్చు. 1 కప్ ఆఫ్ షుగర్కి 1.5 కప్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ 4 ఇలాచీస్ కూడా వేసుకుని పంచదార నీళ్ళలో కరిగి బబుల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఇలా పాకం అయితే ప్రిపేర్ అయిన తర్వాత దాంట్లోకి మనం పీసెస్ కింద చేసుకున్న రస్కులను అయితే వేసుకోవాలి. ఆ రస్కులు వేసుకుని బాగా పాకాన్ని రస్కులు పీల్చుకున్న తర్వాత దాంట్లోకి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ యాడ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ బట్టి మనం ఎంత మిల్క్ కావాలో అంత క్వాంటిటీ మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఒక 1/2 కప్ ఆఫ్ మిల్క్ పట్టింది. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడ్డాక నెయ్యి వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత బాగుంటుంది అనమాట హల్వా. అండ్ ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మన రసగుల్లా హల్వా అయితే రెడీ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.